విద్యను ఎన్ని రకాలుగా మనం విభజించడం జరుగుతుంది అంటాడు. దీన్నే మనము ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నాం. చూడండి, ఇక్కడే ఉంది ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా తీసుకుంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకీ ఈ మూడింటిని కూడా మనం దేన్ని బేస్ చేసుకుని చెప్పామంటే పాఠ్య ప్రణాళిక, అదేవిధముగా బోధనా పద్ధతులు. సరే, ఓకేనా? పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో ఈ పాఠ్య ప్రణాళికని, అదేవిధముగా బోధనా పద్ధతులు ఉంటాయి చూడండి, టీచింగ్ మెథడ్స్. ఈ పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు వీటిని ఆధారంగా చేసుకొని మనకేమిటనంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని మనం 3 భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అవే ఏమిటనంటే 1 నీతి విద్య, 2 యాదృచ్ఛిక విద్య, 3 నిరంతర విద్య. ఇలా మనం 3 భాగాలుగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమిటనంటే నీతి విద్య అనే పేరుతో పిలుస్తున్నామండి, నియత విద్య అనే పేరుతో పిలుస్తున్నాం. మరి అదేవిధంగా తీసుకుంటే రెండోది కానీ మనం పరిశీలించినట్లయితే ఈ యాదృచ్ఛిక విద్య అనే పేరుతో పిలవటం జరుగుతుందండి. రెండవది మనకి యాదృచ్ఛిక విద్య అని చెప్పి అంటామండి. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే మూడవది మనకి నిరంతర విద్య అనే పేరుతో పిలుస్తున్నాం సార్. ఇదిగోండి, ఈ 3 విద్యా విధానాలే మనకు ప్రధానమైనవి. నీతి విద్య, యాదృచ్ఛిక విద్య, నిరంతర విద్య అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ నీతి విద్యనే మనం ఇదిగోండి ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలిచామండి. ఈ యొక్క యాదృచ్ఛిక విద్యనే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలుస్తాం సార్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అదేవిధముగా నిరంతర విద్య ఏదైతే ఉందో ఈ నిరంతర విద్యనే మనము ఇదే అనీతి విద్య అని చెప్పి అంటాం సార్. దీనినే మనము నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలుస్తామండి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో మనం పిలవటం అనేది జరుగుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటే విద్యా రకాలు అనేవి కంప్లీట్ అవుతాయి. అప్పుడు మనకి విద్యా ధృవాల్లోకి వెళదాం. మరి ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే నీతి విద్య అంటే ఏమిటి సార్ నీతి విద్య అంటే? సార్ చాలా ప్రధానమైనవి ఈ 3 రకాల విద్యా విధానాలు. ఇదిగోండి లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళికని, కరికులం, బోధనా పద్ధతులని ఆధారంగా చేసుకుని మనం పరిశీలించాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీతి విద్య అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. సార్ నీతి విద్య అని చెప్పి అంటాం, ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నాం. ఈ నీతి విద్యకే మరి ఒక పేరు సాంప్రదాయకమైన విద్యా విధానం అంటామండి. సార్ నీతి విద్యా విధానాన్ని మనము ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే సాంప్రదాయక విద్యా విధానం అనే పేరుతో కూడా మనం పిలవటం జరుగుతుంది. ఏమిటి సాంప్రదాయక విద్యా విధానం అంటే? నిర్దిష్టమైన పద్ధతిలో, నిర్దిష్టమైన కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా ప్రణాళిక ద్వారా, ఒక బోధనా పద్ధతి ద్వారా నేర్చుకునే విద్యా విధానం ఏదైతే ఉంటుందో దానినే మనము నీతి విద్యా విధానం అనే పేరుతో పిలుస్తున్నాము. ఒక్కసారి నిర్వచనం మనకు అర్థమైతే వాడు ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చినా మనం రాయగలుగుతాం సార్. ఒక్కసారి చూడండి, నీతి విద్య లేదా సాంప్రదాయమైన విద్యా విధానం అంటే నిర్దిష్టమైన పద్ధతిలో సార్, నిర్దిష్టమైన పద్ధతిలో. మరి అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే నిర్ణీతమైన కాలంలో. నిర్వచనం అలా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. నిర్ణీతమైన కాలంలో ఒక నిర్దిష్టమైన పద్ధతి, సపరేట్ ఒక నిర్ణీతమైన టైం పీరియడ్, ఏదో ఒక టైం పీరియడ్ ఉంటుంది. అటువంటి నిర్ణీతమైన కాలంలో ఒక పాఠ్య ప్రణాళికను అనుసరించి తగిన బోధనా పద్ధతుల ద్వారా బోధించే విద్యా విధానము. తగిన బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ తగిన బోధనా పద్ధతుల ద్వారా ఏదైతే మనం చెప్పడానికి ప్రయత్నిస్తామో ఆ రకమైన విద్యా విధానాన్నే మనము నీతి విద్యా విధానం అనే పేరుతో పిలవటం జరిగింది. ఇది ఇక్కడ మీకు ప్రధానంగా తీసుకున్నట్లయితే
బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకోండి సార్, ఒక కాలేజీ తీసుకోండి సార్. ఒక స్పెసిఫైగా ఒక నిర్ణీతమైన కాలం ఉంటుంది, దానికి టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒక టైం పీరియడ్తో పాటు ఒక ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. అలాగని ఒక సవేళ మనం బోధిస్తే దాన్నే మనం నీతి విద్యా విధానం అని అంటారు. ఈ నీతి విద్యా విధానంలో సమయము, వయస్సు చాలా ప్రధానమైనవి. నీతి విద్యా విధానంలో సమయం, వయస్సు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందిగా. రాత్రి 12 గంటలకు వెళ్ళి మన స్కూల్కి పోం కదా సార్, తెల్లవారు 3కు పోము కదా సార్. ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఒక టైం ప్రణాళిక అనేది ఉంటుంది. ఈ సిలబస్ చెప్పాలని ముందుగా మనకు నిర్ణయించడం జరుగుతుంది. ఏ సిలబస్ని ఏ టీచింగ్ మెథడ్ ప్రకారం మనకు చెప్పాలో ఒక పాఠ్య ప్రణాళికని, ఒక విషయ కంటెంట్ని అనాలిసిస్ చేస్తూ మనం చెప్పడం జరుగుతుంది. అటువంటి టైం ప్రణాళిక ప్రకారము మనం ఒకవేళ ఏదైనా చేస్తే దాన్ని మనం నీతి విద్యా విధానంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది కృత్రిమమైనది తప్ప సపరేట్ ఏం కాదు. సో ఈ నీతి విద్యా విధానం అనేది మనకి కృత్రిమమైనదిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా మనకు పరిశీలిస్తే నీతి విద్యా విధానము. మరి ఈ నీతి విద్యా విధానం ఏదైతే ఉంటుందో పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ దీనికి ఉదాహరణగా మనం చెప్పడం జరుగుతుందండి. సరే ఓకేనమ్మా, పాఠశాలలు కానీ స్కూల్స్, అదేవిధంగా తీసుకుంటే కాలేజీలు కానీ కళాశాలలు, అదేవిధంగా తీసుకుంటే అదే టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్న గ్రంథాలయాలు కానీ గ్రంథాలయాలు, అదేవిధంగా తీసుకుంటే మ్యూజియంలు లాంటివి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఏదైనా కొత్త విషయాలు మనం నేర్చుకోగలిగితే ఒక కృత్రిమమైన పద్ధతిలో కృత్రిమమైన సపరేట్గా ప్లేస్ ఉంటుంది దీనికి. ఓకేనా, ఒక టైం పంక్చువాలిటీ ఉంటుంది. అలా ఉంటే దాన్ని మనం నీతి విద్యా విధానంగా పిలవటం జరుగుతుంది. సింపుల్ లాజిక్ అండి. సపరేట్గా టైం పీరియడ్ ఉండాలి, మనకు ఒక పాఠ్య ప్రణాళిక అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజియంకి వెళ్ళాం లేదా లైబ్రరీకి వెళ్ళాం, ఒక టైం పంక్చువాలిటీ. మ్యూజియంకి పోయినాం, ముందు రోజు ఏదో ఒక లెసన్ నేర్చుకొని తర్వాత మ్యూజియంకి మనకు వెళ్ళటం జరుగుతుంది. అలాంటివి ఏవైనా జరిగితే దానిని మనము నీతి విద్య అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అంటే ఒక స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఒక లక్ష్యము, ఒక సమయము, ఒక వయస్సు ఉంటే దానిని మనము నీతి విద్యా విధానముగా పిలవటం జరుగుతుంది. మరి సార్ బాగానే ఉంది, మరి అలా కాకుండా నీతి విద్యా విధానంతో పాటుగా రెండోది మనకు ఒకటి ఉంది, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఏమిటి? యాదృచ్ఛిక విద్యా విధానం అంటామండి. ఈ యాదృచ్ఛిక విద్యా విధానం అంటే అర్థం ఏమిటి అంటాడండి, దీన్నే మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో కూడా పిలిచాము. ఏంటి సార్ ఇక్కడ యాదృచ్ఛిక విద్యా విధానం అంటే? ఒక లక్ష్యము కానీ ఒక సమయము కానీ ఎట్టి పరిస్థితుల్లో యాదృచ్ఛిక విద్యా విధానంలో ఉండదు. చూడండి, పరిమితమైన అర్థంలో విస్తృతమైన అర్థంలో మనం నిర్వచనాలు చెప్పుకున్నామే ప్రీవియస్గా. అలా మానవుడు పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు అతడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని మనము యాదృచ్ఛిక విద్యా విధానంలో భాగంగా చెబుతాం. ఎక్కువ నాలెడ్జ్ అనేది, ఎక్కువ జ్ఞానం అనేది మనకి యాదృచ్ఛిక విద్య ద్వారానే రావటం జరుగుతుంది. ఏదైనా సడన్గా రహదారి పైన వెళతాం, అంతవరకు మనకు తెలవని ఏదైనా విషయం మనం తెలుసుకుంటే ఆకస్మికముగా మనం కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. ఏదైనా ఒక సంఘటన మనపై ప్రభావం చూపిస్తే ఏదో సంఘటనాత్మకముగా మన విషయం తెలుసుకుంటాం. సరే ఓకేనా, సడన్గా రోడ్డుపై వెళ్తున్నాం, ఒక అనుభవం మనకు ఎదురైంది, అటువంటి అనుభవాలు తర్వాత మనకు ఉపయోగపడతాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం చూడండి, ఆ టైపులో అనుభవం ద్వారానే ఎక్కువ విద్యను మనం నేర్చుకుంటామంటాం చూడండి. యాదృచ్ఛికముగా కాకతాళీయముగా అనుకోకుండా ఏదైనా కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటే దానిని మనము యాదృచ్ఛిక విద్యా విధానముగా చెప్పడం జరిగింది. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. సో యాదృచ్ఛిక విద్యా విధానములో లక్ష్యం కానీ అదే విధముగా ఎటువంటి సమయము కానీ ఉండదు. లక్ష్యము సమయము అనేవి యాదృచ్ఛిక విద్యా విధానములో ఉండవు. ఇది మీకు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఓకేనా. అసలు ఊహించిన విధంగా సడన్గా ఇలా వెళ్ళిపోతూ ఉంటాం, ఇలా వెళ్ళిపోతూ ఉండగా ఏదైనా కొత్త విషయం మనం నేర్చుకుంటాం ఆకస్మికముగా. కాబట్టి యాదృచ్ఛిక విద్యా విధానాన్ని మనము ఆకస్మిక విద్యా విధానముగా పిలవటం జరుగుతుంది. అదేవిధముగా ఒక సంఘటన మనపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి
సంఘటనాత్మక విద్యా విధానంగా కూడా దీన్నే మనకు పిలవటం అనేది జరుగుతుంది. సో ఆకస్మిక విద్యా విధానము అన్నా సంఘటనాత్మక విద్యా విధానం అన్నా ఒకటే, అదే యాదృచ్ఛిక విద్యా విధానం. ప్రీవియస్గా విస్తృతమైన అర్థంలో మనం చెప్పుకున్నట్లు జేఎస్మిల్, ఎడ్వర్డ్ థింగులు చెప్పినట్లు మానవుడు పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు అతడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనే మనము యాదృచ్ఛిక విద్యా విధానంగానే పిలవటం జరుగుతుంది. మానవుల జననం నుండి మరణించినంత వరకు అతడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఏదైతే ఉందో ఆ ప్రతి సంఘటనే కూడా మనము ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే యాదృచ్ఛిక విద్యా విధానంగానే మనకు పిలవటం జరుగుతుంది. మీరు నీతి విద్యా విధానంతో పోల్చుకుంటే స్కూల్లో నేర్చుకునే దానికంటే అది ఎవరైనా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఓకేనా, యాదృచ్ఛిక విద్య ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటాం మనం. సో కాబట్టి అనుభవం అన్నిటికీ సమాధానం చెబుతుంది అంటాం కదా సార్, అలా ఎక్కువ జ్ఞానం అనేది మనకి ఏ విద్యా విధానం ద్వారా కొనసాగుతుంది అంటే యాదృచ్ఛిక విద్యా విధానం ద్వారానే ఎక్కువ నాలెడ్జ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇటువంటి యాదృచ్ఛిక విద్యా విధానంలో స్కూల్ కానీ బుక్స్ కానీ ఉండవు. స్కూల్ ఎందుకు, బుక్స్ ఎందుకు ఇక్కడ? సో కాబట్టి యాదృచ్ఛిక విద్యా విధానంలో పాఠశాల కానీ అదేవిధముగా పాఠ్య పుస్తకాలు కానీ ఉండవు. స్కూల్ లేకుండా, పుస్తకాలు లేకుండా నేర్చుకునే విద్యా విధానం ఏదైతే ఉంటుందో అటువంటి విద్యా విధానాన్ని మనము యాదృచ్ఛిక విద్యా విధానముగా పిలవటం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి యాదృచ్ఛిక విద్యా విధానం ఏదైతే ఉందో ఇది ఎక్కడ సార్ మనం నేర్చుకుంటాం? స్కూల్స్లో కాదండి, మన కుటుంబంలో కానీ, స్నేహితుల వద్ద నుండి కానీ, ఇరుగు పొరుగు వారి వద్ద నుండి కానీ, అదేవిధంగా తీసుకుంటే సాంఘిక మత ధార్మిక సంస్థల వద్ద నుండి కానీ మనం నేర్చుకునేది యాదృచ్ఛిక విద్యా విధానం అండి. అంటే యాదృచ్ఛిక విద్యా విధానం అనేది గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, చాలా విషయాలు మన కుటుంబం నేర్పుతుంది. అదేవిధముగా స్నేహితులు కూడా కొన్ని విషయాలు మనకు నేర్పడం జరుగుతుంది. అదేవిధముగా మనకి ఇరుగు పొరుగు, బాబోయ్ చూసుకోండి అమ్మా, ఇరుగు పొరుగు వారు కూడా మనకు కొన్ని అనుభవాలు కల్పిస్తారు. అదేవిధంగా తీసుకుంటే సాంఘిక, సరే ఓకేనా, మత ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక మత ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేమిటనంటే యాదృచ్ఛిక విద్యను మనందరికీ అందిస్తుంటాయి. ఆకస్మికంగా కొత్త కొత్త విషయాలు, ఇలా ఒక క్లాస్ విన్నాం, అరే సార్ బాగా చెప్తారా, అదొక అనుభవం ద్వారా నేర్చుకునేది. ఈ ఇన్స్టిట్యూట్లో ఎక్స్ట్రాడినరీగా క్లాసులు ఉంటాయి, అదొక అనుభవం ద్వారా మనం నేర్చుకునేది. అంటే ఎవరో చెప్పిన దాని ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా మనం చూసి కావచ్చు. అలా నేర్చుకోగలిగితే వయసుతో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా, లక్ష్యంతో సంబంధం లేకుండా, స్కూల్స్ అనేవి లేకుండా, బుక్స్ అనేవి లేకుండా మనము నేర్చుకుంటే దానిని మనము యాదృచ్ఛిక విద్యా విధానముగా పిలవటం జరుగుతుంది. ఇది నీతి విద్యా విధానము, యాదృచ్ఛిక విద్యా విధానం. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏమిటంటే అనీతి విద్యా విధానం అంటామండి. అదే సార్ మనకి నిరంతర విద్యా విధానం అని కూడా. అనీతి విద్యా విధానము లేదా నిరంతర విద్యా విధానం ఏదైతే ఉందో, ఈ అనీతి విద్యా విధానము లేదా నిరంతర విద్య ఏదైతే ఉందో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. సో గుర్తుపెట్టుకోండి, అనీతి విద్యా విధానం అన్నా నిరంతర విద్యా విధానం అన్నా అదేవిధముగా దీనికే మనకి దూర విద్యా విధానం అన్నా ఒకటే, దూర విద్యా విధానము అన్నా ఒకటే. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే గుర్తుపెట్టుకోండి సార్, అనీతి విద్యా విధానము, నిరంతర విద్యా విధానము, దూర విద్యా విధానము ఏదైనా ఒకటే, ఓకేనమ్మా. దీన్నే మనం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలిచాం, ఓకేనమ్మా. మరి ఈ అనీతి విద్యా విధానము లేదా దీనికి అనుదానం తీసుకోండి, నిరంతర విద్యా విధానము లేదా దూర విద్యా విధానము, ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఉన్నట్లయితే ఆ దేశాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని, అదేవిధంగా నిరక్షరాస్యతను తగ్గించవచ్చని, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూస్ అనేవి అటువంటి నిరక్షరాస్యులకి ఆ దేశ ప్రజలకు తెలుస్తుందని మొట్టమొదటిసారిగా నిరంతర విద్య లేదా దూర విద్య లేదా అనీతి విద్య అనే భావనని, ఆ కాన్సెప్ట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే యునెస్కో వారు ప్రవేశపెట్టారు, ఓకేనమ్మా. ఐక్యరాజ్య సమితి యొక్క ఒక అంగము అది.
ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థల్లో ఒకటి యునెస్కో చెబుతున్నాం. అటు యునెస్కో వారు 1970వ సంవత్సరంలో 1970వ సంవత్సరంలో మనకి ఈ నిరంతర విద్య అనే భావనను ప్రవేశపెట్టారు. ఈ నిరంతర విద్య అనే భావనని 1970వ సంవత్సరంలో మొదటిసారిగా యునెస్కో వారు ఎవరైతే ఉన్నారో ఈ యునెస్కో వారు మొదటిసారిగా ఈ నిరంతర విద్య అనే భావనను ప్రవేశపెట్టారు. మరి యునెస్కో లాంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళే ప్రవేశపెట్టినప్పుడు ఈ భారతదేశంలో ఎలాగైనా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా వయోజన నిరక్షరాస్యులు ఉన్నారు. అటువంటి వారిని మరింతగా అభివృద్ధిపరచాలని మనకి 1986 నూతన జాతీయ విద్యా విధానంలో భాగముగా మనకు 1986లో రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క యునెస్కో వారు ప్రవేశపెట్టిన విధానం బాగుందని మన భారతదేశంలో ఈ యొక్క దూర విద్యా విధానం ఏదైతే ఉందో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి 1986 ఎన్ఎన్ఈపి ఏదైతే ఉందో 1986 ఎన్ఎన్ఈపిలో మన భారతదేశంలో దూర విద్య అనే భావనను ప్రవేశపెట్టారు. సార్ రెండు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అనీతి విద్య అనే పదాన్ని ఆ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది యునెస్కో వారు. మన భారతదేశంలో ఈ దూర విద్య అనే భావనని 1986 నూతన జాతీయ విద్యా విధానం న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం వీరు మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే భారతదేశంలో ఈ దూర విద్యా విధానాన్ని 2 లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టారు. సార్ ఓకేనా? భారతదేశంలో ఈ దూర విద్యా విధానాన్ని 2 లక్ష్యాలు ప్రవేశపెట్టడానికి మనకు ప్రారంభించడం జరిగింది. ఏమిటా 2 లక్ష్యాలంటే డ్రాప్ అవుట్ రేటును తగ్గించడానికి, అక్షరాస్యత రేటును పెంచడానికి. మిత్రులారా, ఏది తగ్గించాలి ఏది పెంచాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. 2 లక్ష్యాలని నెరవేర్చడానికి మనకి ఈ నిరంతర విద్య అనే భావనని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఏమిటనంటే డ్రాప్ అవుట్ రేటును తగ్గించటానికి. డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ అవుట్ రేటును తగ్గించటానికి, అదేవిధంగా తీసుకుంటే అక్షరాస్యత రేట్ ఏదైతే ఉందో అక్షరాస్యత రేటు పెంచడానికి, అక్షరాస్యత రేటును పెంచడానికి మనకి ఈ యొక్క అనీతి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. డ్రాప్ అవుట్, దీన్నే మనము ఏ పేరుతో పిలుస్తున్నామండి? డ్రాప్ అవుట్ అంటే మధ్యలో బడి మానేసి వెళ్ళిపోవడము. దాన్నే మనం వృధా అనే పేరుతో పిలుస్తున్నామండి. ఓకేనమ్మా? మధ్యలో బడి మానేసి వెళ్ళిపోవడాన్ని వృధా అనే పేరుతో పిలుస్తున్నాం. అనేక కారణాలు డ్రాప్ అవుట్ పేరులోనే ఉంది. ఏదో ఒక కారణం వల్ల వెళ్ళిపోతుంటాడు. ఓకేనా? ఆ డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. అదేవిధముగా అక్షరాస్యత రేట్ ఏదైతే ఉందో అక్షరాస్యత రేటుని మనం పెంచాలి. వీటి కోసమే మనకి ఈ యొక్క విధానాలు ప్రవేశపెట్టారు. వేస్టేజ్ అన్నా, వృధా అన్నా, డ్రాప్ అవుట్ అన్న ఒకటే. దాన్ని తగ్గించాలి. ఎవ్రీ ఇయర్ మనం చదువుకునే రేటును పెంచాలి అన్నారు. మీకు తెలుసు, భారత రాజ్యాంగం ప్రకారము అక్షరాస్యుడు అంటే 7 సంవత్సరములు నిండి ఉండి, సార్ 7 సంవత్సరములు నిండి ఉండి భారత రాజ్యాంగం గుర్తించిన ఏదైనా ఒక భాషకి చదవటము వ్రాయటము వచ్చిన వారిని మనము ఈ యొక్క అక్షరాస్యుడు అనే పేరుతో పిలుస్తామండి. 7 ఇయర్స్ దాటాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి ఆ లాంగ్వేజ్లలో ఏదైనా ఒక లాంగ్వేజ్కి చదవడము కానీ రాయటము కానీ రావాలి. అలా వస్తే వారిని అక్షరాస్యత రేటుగా మనకు పిలవటం జరుగుతుంది. మరి ఈ 2 లక్ష్యాలను సాధించడానికి మనకి యునెస్కో వారు ప్రపంచంలో కానీ భారతదేశంలో 1986 ఎన్ఎన్పి కానీ ఈ యొక్క అనీతి విద్యా విధానాన్ని మనకు తీసుకురావటం జరిగింది. మరి మన భారతదేశంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మన భారతదేశంలో అనీతి విద్యా విధానాన్ని, దూర విద్యా విధానాన్ని, నిరంతర విద్యా విధానాన్ని అందించడానికి 3 రకాలుగా మనము ఈ యొక్క విద్యను భారతదేశంలో అందిస్తున్నాం. భారతదేశంలో ఈ నిరంతర విద్యా విధానం ఏదైతే ఉందో దీనిని మనము 3 రకాలుగా అందించడం అనేది జరిగింది. 3 రకాలుగా ఈ నిరంతర విద్యా విధానాన్ని మనం అందిస్తున్నాం. ఒకటి ప్రాథమిక విద్యలో నిరంతర విద్య,
అదేవిధంగా మాధ్యమిక విద్యలో నిరంతర విద్య, ఉన్నత విద్యలో నిరంతర విద్య అనే పేరుతో అందిస్తున్నామండి. ప్రాథమిక విద్యలో నిరంతర విద్య చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది సార్, జాగ్రత్త. ప్రాథమిక విద్యలో నిరంతర విద్య అంటాం. అదే విధముగా మాధ్యమిక విద్యలో నిరంతర విద్య అంటాం. మాధ్యమిక విద్యలో అదేవిధంగా తీసుకుంటే ఉన్నత విద్యలో నిరంతర విద్య అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మాధ్యమిక విద్యలో కానీ, ప్రాథమిక విద్యలో కానీ, ఉన్నత విద్యలో కానీ ఈ యొక్క నిరంతర విద్యా విధానాన్ని మనకు అందించడం జరుగుతుంది. ప్రైమరీలో కానీ, అప్పర్ ప్రైమరీలో కానీ, హై స్కూల్ సిస్టంలో కానీ ఏ విధముగా మనకి ఈ నిరంతర విద్యా విధానాన్ని అందిస్తున్నాం అనేది కావాలి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విద్యా విధానంలో భాగముగా ఈ అనీతి విద్యా విధానాన్ని అందించడానికి అనీతి విద్యా కేంద్రాలని, బ్రిడ్జ్ కోర్సులని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాథమిక విద్యా విధానంలో భాగముగా నిరంతర విద్యను అందించడానికి దీనికి ఉదాహరణగా అనీతి విద్యా కేంద్రాలను పిలవటం జరుగుతుంది. కొన్ని మండల హెడ్ క్వార్టర్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి కదమ్మా, ఇవి. అదేవిధంగా తీసుకుంటే బ్రిడ్జ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇటువంటి వాటిని మనము ఏ పేరుతో పిలవటం జరిగింది అంటే ప్రాథమిక విద్యా విధానంలో భాగముగా అనీతి విద్యను అందించే కార్యక్రమాలు, అనీతి విద్యా కేంద్రాలు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి బాగా చదువుకున్న ఒక అమ్మాయినో అబ్బాయితోనో అక్కడ వయోజన అక్షరాస్యులుగా బోధించడం కానీ, వారిని మరికొంతగా అక్షరాస్యులుగా మార్చడం కానీ, వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్లు చేయటానికి కానీ ఈ యొక్క అనీతి విద్యా కేంద్రాలు లేదా బ్రిడ్జ్ కోర్సులు అనేవి ఉపయోగపడతాయి. మరి మాధ్యమిక విద్యలో భాగముగా సార్ గుర్తుపెట్టుకోండి, రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు? అనీతి విద్యలో భాగముగా ప్రాథమిక విద్యను అందించే ప్రధానమైన కార్యక్రమాలు ఏవి అంటాడు. వెంటనే మీరు అనీతి విద్యా కేంద్రాలు అని బ్రిడ్జ్ కోర్సులను రాయాలి. లేకపోతే ఎలా అడుగుతాడు? బ్రిడ్జ్ కోర్సులు, అనీతి విద్యా కేంద్రాలు దూర విద్యలో భాగముగా లేదా అనీతి విద్యలో భాగంగా ఏ రకమైన విద్యను అందిస్తాయి? ప్రాథమిక విద్యన, మాధ్యమిక విద్యన, ఉన్నత విద్యన అని చెప్పి అంటాడు. సార్ క్లియర్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రీవియస్ పేపర్లో చూద్దాం, ఆ పేపర్లు ఏ విధంగా ఇస్తున్నాడు, ఇంకొద్దిగా డెప్త్గా ఇస్తే ఎలా ఇస్తాడు అనేది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా క్లీన్గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి సార్. ఇదిగోండి మాధ్యమిక విద్య. ఈ మాధ్యమిక విద్యలో అందించడానికి, అనీతి విద్యలో భాగముగా మాధ్యమిక విద్యను అందించడానికి సార్వత్రిక పాఠశాలని ప్రారంభించడం జరిగింది. ఏమిటవి? సార్వత్రిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సార్వత్రిక పాఠశాలలండి. ఈ పదం మనకు అర్థం కాకపోయినా ఇప్పుడు చెప్పబోయే పదం మీకు అర్థమవుతుంది సార్. అదేనండి ఓపెన్ స్కూల్స్ అని చెప్పి అంటామండి. ఓపెన్ స్కూల్స్. ఇది ఓపెన్ స్కూల్స్ అనేవి మాధ్యమిక విద్యను ఇక్కడ అందించడానికి ఏర్పాటు చేశారు. డైరెక్ట్ 10th అంటాం చూడండి, 9th క్లాస్ లేకపోయినా డైరెక్ట్ 10thలో మనం వెళ్ళొచ్చు అంటాం చూడండి. ఆ విధముగా ఈ మాధ్యమిక విద్యను అందించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓపెన్ స్కూల్ లేదా సార్వత్రిక పాఠశాల ఎప్పుడు ఏర్పడింది అంటే 1989లో ఏర్పడడం జరిగింది. సార్ ఓకేనా? భారతదేశంలో మొదటి సార్వత్రిక పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేశామంటే 1989వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో మొట్టమొదటి ఓపెన్ స్కూల్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది అంటే 1991వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఓపెన్ స్కూల్ అనేది మనకి ఏర్పాటు చేయటం జరిగింది. సార్ క్లియర్? ఇది మాధ్యమిక విద్యలో అనీతి విద్యను అందించే కార్యక్రమాలు. రేపు మమ్మల్ని క్వశ్చన్ అడిగే విధానం ఇదే. సార్వత్రిక పాఠశాలలు దేనికి ఉదాహరణ? ఓపెన్ స్కూల్స్ నీతి విద్యక, అనీతి విద్యక, నిరంతర విద్యక అంటే అనీతన నిరంతరన్న ఒకటేగా చూసుకోండి జాగ్రత్తగా. యాదృచ్ఛిక విద్యక అంటే అసలు యాదృచ్ఛిక విద్యలో స్కూలే ఉండదు, కానీ ఎక్కువ నాలెడ్జ్ దాని నుంచే వస్తుంది. ఏమ్మా ఇది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఉన్నత విద్య. మరి ఉన్నత విద్య ఏదైతే ఉందో ఈ ఉన్నత విద్యను అందించడానికి మనకి ఇక్కడ ఏం చేశారనంటే ఉన్నత విద్యలో భాగముగా గుర్తుపెట్టుకోండి, ఉన్నత విద్యలో భాగంగా మనకి కరస్పాండెన్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు.
దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు, కరస్పాండెన్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత విద్యలో భాగంగా మనకు తీసుకుంటే ఇలా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఉన్నత విద్యలో భాగంగా కరస్పాండెన్స్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ 1982. సో ఉన్నత విద్యలో భాగంగా మనకి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఓపెన్ యూనివర్సిటీస్ అంటామండి. కరస్పాండెన్స్ కోర్సులు అంటాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్జిటి టీచర్కి ప్రమోషన్ రావాలంటే కరస్పాండెన్స్ ద్వారా చదువుకుంటాడు. అది ఒక ఇంటర్మీడియట్ ఆపేసిన వ్యక్తి అనేక కారణాల వల్ల మరలా చదవాలంటే కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ అంటాం. అవే సార్ ఇక్కడ ఉన్నత విద్యను అందించే ప్రధానమైన కార్యక్రమాలు. మరి మన భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి కరస్పాండెన్స్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇది మనకి 1982వ సంవత్సరంలో ఏర్పడింది. భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి కరస్పాండెన్స్ యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మరి ఆ తర్వాత మనకి అదే ఉన్నత విద్యలో భాగంగా 1985వ సంవత్సరంలో మరొక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మరొక యూనివర్సిటీని ఏర్పాటు చేశారు సార్. దీన్నే ఈరోజు మనందరము ఇగ్నో అనే పేరుతో పిలుస్తున్నాం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీ కేంద్రముగా 1985వ సంవత్సరంలో ఏర్పడింది. సో అటు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే ఇటు ఇగ్నో అయితేనేమి ఇవన్నీ కూడా సార్ మనకి ఏమిటది అనీతి విద్యను అందించడానికి ఉన్నత విద్యలో భాగముగా ఏర్పాటు చేయబడినవి. ఇప్పుడు ఒక మంచి బిట్టి చెబుతున్నా చూడండి. ఈ ఇగ్నో వారు ఎవరైతే ఉన్నారో ఈ ఇగ్నో సంస్థ వారు మూడు కార్యక్రమాల ద్వారా దూర విద్యని ప్రజలకు అందించడం జరుగుతుంది. ఏమిటా మూడు కార్యక్రమాలు అంటే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దాని పేరే జ్ఞానవాణి. ఇవన్నీ కూడా ఇగ్నో వారు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా తీసుకుంటే రెండవ దాని పేరు జ్ఞానదర్శిని. అదేవిధంగా తీసుకున్నట్లయితే మూడవది ఏదైతే ఉందో ఆ మూడవ దాని పేరే ఏకలవ్య. ఇది మనకేమిటనంటే గుర్తుపెట్టుకోండమ్మా, ఇవి ఇగ్నో వారు భారతదేశంలో ఈ దూర విద్యలో భాగంగా అందిస్తున్న కార్యక్రమాలు. జ్ఞానవాణి, జ్ఞానదర్శిని, ఏకలవ్య. వాణి అంటే వినడము. సో కాబట్టి రేడియోల ద్వారా కానీ ఒకవేళ విద్యా విధానాన్ని మనం నేర్చుకున్నట్లయితే దాన్ని జ్ఞానవాణి అంటారు. టీవీల ద్వారా చూస్తున్నాం కాబట్టి జ్ఞానదర్శిని అనే పేరుతో పిలుస్తున్నాం. ఏకలవ్య ఇగ్నో వారి యొక్క సాంకేతిక విద్యా ఛానల్ ఏదైతే ఉందో, ఇగ్నో వారి యొక్క సాంకేతిక విద్యా ఛానల్ ఏదైతే ఉందో దానిని మనము ఏకలవ్య అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ విధముగా మనకి నీతి విద్య రూపంలో కొంత విద్యని, యాదృచ్ఛిక విద్య రూపంలో ఎక్కువ విద్యని, అనీతి విద్యా రూపంలో మరికొంత విద్యని మనం నేర్చుకోవటం అనేది జరుగుతుంది. సరే, క్లియర్. ఇక్కడ మనకేమిటనంటే దీనితో విద్యా విధానంలో ఉండే పాఠ్య ప్రణాళికని, బోధనా పద్ధతులని ఆధారంగా చేసుకొని మనము ప్రారంభించినటువంటి విద్యా విధానాలుగా వీటిని మనం పిలవటం అనేది జరుగుతుంది. ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సార్ ఓకేనా? ఇప్పుడు మనకి విద్యలో ఉండే ధృవాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్.